కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. అందరము నోరు తెరిచి చేతులను చప్పట్లు కొడుతూ ప్రభువును కనపరచుదాం. నీ రక్తమును సిలువపైన అర్పించితివా దుష్టుండెక్కడు బల్లాంబుని గుచ్చెదు నీదు ప్రక్కలోన కేకావేసి నీదు ప్రాణం సిలువపైన అర్పించితివా దుష్టుండొకడు బల్లాంబును గుచ్చెను నీదు ప్రక్కలోన కేకావేసి నీదు ప్రాణం సిలువపైన అర్పించితివా కల్వరి గిరిపై సిలువ భారం అర్పించితివా ఓ నా ప్రభువా. యేసు ప్రభు ప్రారంభించినది మొదలుకొని, పుట్టినది మొదలుకొని, ఈ లోకంలో పుట్టినది మొదలుకొని అనేక రకాల శ్రమల అవమానాలు నిందలు భరించాడు. ఈ లోకంలో నేను భరిస్తున్నావు ఆలోచించాయి. అందుకే ఇక్కడ ఏం రాశాడు దేవుడు చూడండి. యోహాను రాసిన పత్రిక 19:30 చూడండి. యేసు హెచ్చరికను పుచ్చుకొని అయిపోయింది, ఇంకా సమాప్తం అయిపోయింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. నువ్వు డబ్బులు పెట్టి ఎలా ఆస్తిని సంపాదించుకున్నావో దేవుడు నువ్వు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా నువ్వు దూరం ఉన్నట్లయితే నిన్న బ్రతికావు, ఈరోజు బ్రతికావు, ఇంతవరకు రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఈరోజైనా ప్రభు దగ్గరకు వచ్చి నీవు నాశనం చేసుకోకుండా తల వంచి శిరస్సు వంచి, ప్రభువా నీ శిలువలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ శిలువ గాయముల చేత నన్ను స్వస్థపరచయ్యా, నా పాపాలు కడగయ్యా అని ప్రభుని అడుగు. అందుకే యోబు గ్రంథములో అంటాడు చూడండి. యోబు గ్రంథములో 2:8-10 చూస్తే తన కుటుంబ వ్యవస్థను గురించి యోబు వేదన పడుతున్నాడు. చూడండి 2:8-10 తన ఒళ్ళు గోక్కురుటకై ఏం చేస్తున్నాడు? అంత శ్రమలు వచ్చాయా నీకు? కొంచెం వస్తేనే దేవుడు వద్దు, బాగు చేస్తే దేవుడు, బాగు చేయకపోతే దేవుడు కాదు. దేవుడు ఏ నేరం చేయలేదు, యేసు ఏ నేరం చేయలేదు. కొరడా దెబ్బలు. ఆయన ఎక్కడా తల వంచలేదు, ఆయన ఎక్కడా సిగ్గుపడలేదు, ఆయన ఎక్కడా రోషపడలేదు. పౌరుషంగా బ్రతికాడు. ఎంతవరకు? మరణము వరకు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు, మన దేవుడు సజీవుడు. యోబు లాంటి జీవితము నీకుందా? యోబు ఎలా అన్ని దేవుడు ఇచ్చాడు, ఆస్తులు, అంతస్తులు, భవనాలు, రాజవైభోగాన్ని ఇచ్చాడు దేవుడు. చివరకు అన్ని తీసివేశాడు. ఎందుకు? అన్ని ఉండవని. అన్నీ పోయాయి. పోయేటప్పటికి కూడా ఏమంటున్నాడంటే వ్యాధి, భయంకరమైన శ్రమ కలిగింది. ఏమిటికి? తన దేహానికి. ఈరోజు నీకు కూడా బాధలు, శ్రమలు వస్తాయి. యోబు అనుభవించాడు. యోబు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన, దేవుడు 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 అంటూ తను చనిపోయేంత వరకు కూడా, తన ప్రాణం పెట్టేంత వరకు కూడా లెక్క చేయలేదు. ఏమన్నాడు తెలుసా? గీక్కోవడానికి దురదను, ఆ బాధను తగ్గించుతుందేమోని, ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందేమోని, ఆ పురుగు ఏమిటిది, ఆ లో నుండి పురుగు బయటకు వస్తుందేమోని ప్రయత్నం చేశాడు. కానీ రాలేదు. ఈ లోకంలో మన దేహంలో పురుగు ఉంది. ఏం పురుగు అది? పాపం అనే పురుగు. యోబులో ఏమొచ్చింది? పురుగు. ఏ పురుగు అది? సాతానుడి పురుగు. యోబుకు ఏమొచ్చింది? సాతానుడి పురుగు వచ్చింది. అంతా దేహానంతా ఏం చేసింది? తినేసింది. ఆ శ్రమ అనుభవిస్తున్నాడు. యేసు కూడా తన పిల్లలు, యేసు తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట నెరవేర్చడానికి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? అనుభవిస్తున్నాడు. ఎవరి కొరకు? నీ కొరకే, నా కొరకు.
ఏమిటిది? విధేయుడుగా ఇలా శిరస్సు వంచి ప్రభువుకు, తండ్రికి చెప్పిన మాట తిరస్కరించకుండా. అందుకేమీ తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి దేవుడు చెప్తున్న మాటలు ఏమంటాడు తెలుసా? కీర్తనకారుడు 120 కీర్తన 1-2 వచనాలు చూడండి. నా శ్రమల్లో ఎవరు మొరపెడతారమ్మా? అమ్మా మొరపెడుతున్నారా అమ్మా? ఏమంటున్నాడు? నా శ్రమలలో నేను యెహోవాకు, ఇంకేముంది? ఆయన ద్వారా ఉత్తరం వచ్చింది. ఎందుకు? ఆయన చనిపోయాడు కాబట్టి, నీ కొరకు నా కొరకు శిలువలో చనిపోయాడు కాబట్టి జవాబు వచ్చింది. లేకపోతే జవాబు లేకుండా చనిపోయేవాడు. జవాబుదారు నీవే. ఇప్పుడు ఎవరికి? నువ్వు వచ్చావా? నీ పిల్లలకు జవాబుదారు నీవే. జవాబుదారివి నీవే. నీవే పరీక్షించుకో, ఆలోచన చెయ్యి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అందుకేమంటున్నాడు తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఇంత శ్రేష్టంగా శ్రమల్లో కూడా ఆయన విజయాన్ని చూపించాడు. లోకములో శ్రమ ఉంది, సాతాను వల్ల వచ్చే శ్రమలు ఉన్నాయి. కానీ ఎలాంటి శ్రమలు తెలుసా? ఇక్కడ చూస్తే చాలా ఉంది. ఒక తూరు జ్ఞాపకం చేసుకోండి. షడ్రేకు, మెషేకు, అబేద్నెగోలు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి శ్రమ వచ్చింది వాళ్ళకు? ఎలాంటిదయ్యా? ఎలాంటిది సహోదరుడా? ఎలాంటివి వచ్చాయి శ్రమలు? అగ్ని లాంటి శ్రమలు నీకు వచ్చాయమ్మా? మీ అత్తమామ వల్ల, మీ తల్లిదండ్రుల వల్ల, లోకం వల్ల అవి అనుభవించావా? లేదే. ఏమొచ్చాయి? శ్రమ వచ్చాయి. ఇక చూస్తే పేతురు ఏమింది? పేతురు, పౌలు, యోహాను ఏమన్నాడు? శ్రమలు పడ్డారా లేదా? శ్రమ పడ్డారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకే చూడండి శ్రమ అనేది నీ జీవితానికి, నా జీవితానికి చాలా శ్రేష్టమైంది. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 15-16 వచనం చూద్దాం. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళు. ఎవరి దగ్గర? అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు. ఎవరు ఏర్పరచుకున్నాడమ్మా? సాధనంగా ఉన్నావా? సాధనము అంటే ఎట్లా? ఈ నేలక సాధనంగా ఉందా? ఈ నేలక ఎమ్మకెళ్ళిన నేలక ఎట్లంటే ఎట్లా మాట్లాడుతుంది. నీ పరిస్థితి ఏమిటిది ఆలోచన చేయి. ఆయన చనిపోయేంత వరకు, ఆయన జీవమున్నంత వరకు ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన గుణశీలాన్ని జ్ఞాపకం చేసుకుని, ఈరోజు మరణమును జ్ఞాపకం చేసుకుని, ఆ మరణములో యేసు ప్రభు శిలువలో పలికిన మాటలు వినడానికి వచ్చి కూర్చున్నావు. నా చెల్లి, తల్లి, నువ్వు ఈ రోజైనా మార్పు పొంది నీ కుటుంబాన్ని ప్రభులు ఎదిగిస్తావా? విజయంగా బ్రతుకుతావా? లోకములు బ్రతుకుతావా? దేవునితో బ్రతుకుతావా? అందుకే ఒక మాట రాయబడింది యోహాను రాసిన పత్రిక 16-33 వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8-3 వచనం చూడండి. సమాధానం కావాలా? సమాధానము, సంతోషం కావాలంటే యేసు శిలువ కిందికి రండి. యేసయ్య శిలువ దగ్గరికి రండి. యేసయ్య శిలువ రక్తముతో కడగబడాలి మీరు. సమాధానం కావాలంటే. సమాధానం వద్దనుకుంటే లోకములోకి వెళ్ళండి. లోకము విశాలమైనది, లోకము విస్తారమైనది. కానీ దేవుని దగ్గరకు వస్తే ఇరుకు మార్గం ఇది. ఈ మార్గము విరుకు మార్గము, లోకము విశాల మార్గము. నీకేది కావాలి కోరుకో చెల్లి, తల్లి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక ఆ మాట కూడా చదవండి. 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇదే రవి చెప్పాడు కదా, 2 నీళ్లు. ఏ నీళ్లు కావాలో కోరుకో. శరీర సంబంధమైన దాహం కావాలనా? ఆత్మ సంబంధమైన దాహం కావాలనా? దేవుడిచ్చే భాగ్యాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించబడాలి, మీ కుటుంబాలు ఆశ్రయించబడాలి. అందుకే ప్రేమ దేవుని బిడ్డారా, ఇక 7వ మాట ఒక మాట చదివి వినిపించి ముగిస్తాను. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే సంపూర్ణంగా ఉండండి. ఎంతమంది ఉంటారమ్మా సంపూర్ణంగా? అయిపోలే, ఇంకా 4 అవుతుంది, అయిపోయింటే బాగుండు. అక్కడ ఉందా మనసు? సంపూర్ణంగా ఇంకా చెప్పనే వాళ్ళు ఉన్నారా? మీరు వెళుతున్నారు వస్తున్నారు. రవి నేను వెళ్ళామా?
నిలబడుకొని ఉన్నాం కదా, మీకు చల్లగా ఉంది, రవికి మూట గారుతుంది, కోలేగా పోతూనే ఉన్నాడు. మార్గం ఏ మార్గం? శిల్వ మార్గములో. ఏ మార్గం అమ్మా? అలా బ్రతకాలమ్మ బ్రతుకు. ఈ శిలువలో పలికిన మాట వెర్రితనము కాదు, పరలోకానికి శాశ్వత లోకాన్ని నడిపిస్తుంది. అమ్మ నశనిక్తున్నావా? చిక్కొద్దమ్మా, పిచ్చోళ్ళు అవుతారు మీరు. నష్టము ఆకుకు పడేసుకోవద్దయ్యా. ఇదే మా సువార్త. సినిమా చూడొద్దయ్యా, ఇదే సువార్త. కొట్లాడద్దమ్మా, సువార్త ఇదే. అమ్మ నీ నోటి నుంచి బూతులు మాట్లాడద్దమ్మా, సువార్త ఇదే. సువార్త అంటే శుభవార్త. శిలువలో పలికే మాటల్లో నీకు మాధుర్యాన్ని, ఆ సారాంశాన్ని షీట్తో ఇచ్చాం నీకు చదువుకోమని. నువ్వు చదివి తీర్మానం చేసుకో. చదువు ముగించుకుందాం. 5వ అధ్యాయం 23 పూర్తిగా చదవండి. హల్లెలూయా. సంపూర్ణంగా ఏముండదు, మరక ఉండదు, మచ్చ ఉండదు, బొల్లి ఉండదు, ఏముండదు. ఇంకా ఏమ్మా మచ్చ కావాలా? మచ్చ పాపం అనే మచ్చ, పాపం అనే మాలిన్యాన్ని కడిగి శుభ్రంగా చేస్తా అంటమ్మా. శుభ్రంగా బ్రతావా, గలీజుగా బ్రతావా? తీర్మానం చేసుకో. అమ్మా ఏది కావాలి కోరుకోండి. అమ్మా ఏది కావాలి మీకు? ఏది కావాలి? ఏదైనా కానీ అది కావాలి, ఇది కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి. దేవునికి స్తోత్రం. అబ్బా దాన్ని కూడా చేస్తుండ్రు. అవ్వ కావాలి, బువ్వ కావాలి. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఒక్కటే అమ్మా, ఒక్కటే. ఏది కావాలి నీకు? శుభ్రంగా కడుగుతాడు యేసు రక్తం చేత. అలా కడగబడిన బిడ్డలుగా మీరు తీర్మానం చేసుకొని మీ యాత్రలో సాగిపోండి. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. వాక్యాన్ని పౌలు అంటాడు, నీ మంచి పోరాటమును పోరాడుతుని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా పరుగు తుదముట్టించి తిని. దేవునికి స్తోత్రం. అలా జీవిస్తావా? బట్టింటయ్యా ఆ వ్యాపారం నష్టం. ఎస్ నష్టమే. మరలా పరీక్ష రాస్తే అన్ని భలే రాస్తే 10th క్లాస్ ఫస్ట్ వస్తానుకుంటే నేనేమైనంటే ఫెయిల్ అయినా. ఎస్ ఫెయిల్ అయినావు. ధైర్యం తెచ్చుకో. దేవుడు మళ్ళీ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.